వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఈ ఒక్క లడ్డూలో ఉంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకొక ఈ లడ్డు తిన్నారంటే హెల్దీగా ఉంటారు. మన పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే ఈ లడ్డు చేసి రోజుకొకటి ఇవ్వండి. మరి ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు బాదం పలుకులు వేసుకోండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే బాదం పలుకులు లోపల వరకు వేగి లడ్డు టేస్టీగా ఉంటుంది. బాదంలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. చూడండి, బాదం వేగినప్పుడు ఇవి స్ప్లిట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 1/2 కప్పు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు గట్ హెల్త్కు చాలా మంచిది. చూడండి, ఇవి వేగాయి కదా, దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకొని తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్పు వాల్నట్స్ కూడా వేసుకొని వేయించుకోండి. వాల్నట్స్ మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ను రెడ్యూస్ చేసేస్తుంది. మనం చెప్పే ఈ లడ్డు ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూడండి, వేగాయి కదా, దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్పు గుమ్మడి గింజలు, 1/2 కప్పు పుచ్చగింజలు, 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 కప్పు నువ్వులు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ సీడ్స్లలో ఎక్కువగా హై ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకోవడం వల్ల స్కిన్కి, హెయిర్కి, హార్ట్కి చాలా మంచిది. చూడండి, ఇవన్నీ వేగిపోయాయి కదా, వీటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కప్పు దాకా కిస్మిస్ని వేసుకొని వేయించుకోండి. నేను మొత్తం ఖర్జూరమే వేయకుండా కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కాస్త స్వీట్నెస్ ఉంటుంది కదా. చూడు, ఇలా సపరేట్గా వేయించుకున్నవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ బాదం పప్పు, జీడిపప్పు తీసుకొని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పెద్ద ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని వీటిని కూడా బరకగా మిక్సీ పట్టేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం జీడిపప్పు మిశ్రమంలో కలిపేసేయండి. దీన్ని స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న కిస్మిస్, డేట్స్కి లోపల సీడ్స్ తీసేసి 1 కప్పు దాకా డేట్స్ వేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని తర్వాత ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి తీసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న ఖర్జూరం పేస్ట్ని ఇందులో వేసేసి నెయ్యిలో కాసేపు వేయించండి. ఖర్జూరం పేస్ట్ను నెయ్యిలో వేయించడం వల్ల ఉండలు లేకుండా కాస్త మెత్తగా అయ్యి మనం కలుపుకునేటప్పుడు వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో వేసి స్పూన్తో ఒకసారి అటు ఇటు కలిపేసుకోండి. అప్పుడే చేయి పెట్టేస్తే వేడిగా ఉంటుంది కదా, చేయి కాలుతుంది. స్పూన్తో కాసేపు కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో బాగా కలిపేసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డు చేసుకోవడమే. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకొని లడ్డు చేసుకోవాలి. చల్లారిన తర్వాత లడ్డు రాదండి, పొడిగా పోతుంది. కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డు చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.